ఆలూ పరాటా దీన్ని మీరు బ్రేక్ఫాస్ట్లోకైనా లేక లంచ్ బాక్స్లోకైనా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఒక బౌల్ తీసుకుని ఒక కప్పు గోధుమ పిండి, తగినంత సాల్ట్, కొత్తిమీర వేసి ఏ కప్పుతో అయితే గోధుమ పిండి తీసుకుంటామో అదే కప్పుతో కప్పు వాటర్ తీసుకుని కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఉండలు లేకుండా ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కాక సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి ముక్కలు 1 టేబుల్ స్పూన్ వేసుకుని కొద్దిగా వేగిన తర్వాత 1/2 కప్పు ఉల్లిపాయ ముక్కలు వేసుకుని లైట్గా కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా వేగిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ కారం, తగినంత సాల్ట్, వేయించిన జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్ వేసి ఒక్కసారి ఫ్రై చేసుకోవాలి. 1/4 కేజీ ఉడికించిన ఆలు వేసి కొత్తిమీర వేసి మసాలా అంతా బాగా పట్టేంత వరకు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకుని ఆయిల్ రాసి ముందుగా తయారు చేసుకున్న పిండితో ఈ విధంగా దోశలా వేసుకోవాలి. ఇలా కలర్ మారిన తర్వాత రెండో వైపు తిప్పుకొని ముందుగా తయారు చేసుకున్న ఆలూ కూరని ఈ విధంగా పెట్టుకుని ఇలా ఫోల్డింగ్ చేసి లో ఫ్లేమ్లో ఈ విధంగా తిప్పుకుంటూ ఆయిల్ రాసి కాల్చుకోవాలి. ఈ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని ప్లేట్లోకి తీసుకోవాలి. చాలా ఈజీగా సింపుల్గా తయారు చేసుకునే ఆలూ పరాటా రెడీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి.